'పోతుగడ్డ' 1 అవర్ 51 మినిట్స్ రన్ టైమ్‌తో ఈటీవీ విన్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఒక నైట్‌లో ఫ్యూ అవర్స్‌లో అయిపోయే సినిమా ఇది. ఇక చూసాక నాకైతే పర్లేదు ఒకసారి చూడొచ్చనిపించింది. ఓల్డ్ పాయింట్‌నే కొంచెం కొత్తగా ట్రై చేశారు. అలాగే స్టార్ట్ చేసిన దాన్ని క్లోజ్ అయితే చేశారు. కానీ కొన్ని విషయాలు ఇంకా సినిమాటిక్ లిబర్టీస్ అనుకోవాలి. గన్ వర్క్ అవ్వకపోవడం, వీడియో కాల్ చేస్తే ఏకంగా వీళ్ళు మాట్లాడినట్టు డైలాగ్స్ అన్నీ క్లియర్‌గా ఫోన్‌లో లైవ్‌లో వినేయడం, వీళ్ళందరికీ వినపడేలా మాట్లాడడం, ఎక్కడి నుండి వచ్చారో తెలీదు. సడెన్‌గా లాస్ట్‌లో అతను వచ్చేయడం, బస్ జర్నీ మధ్యలో కొత్త వాళ్ళు రావడం, అమ్మాయి మీద కన్నేసేవాడు. ఇవన్నీ పట్టించుకోకపోతే ఒకసారి చూడడానికి ఫాస్ట్ పేస్‌లో అలా పరిగెట్టేసింది మూవీ. ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ కూడా వింటే ఇంకా క్లియర్ ఐడియా వస్తుంది మీకు. ఇక ఫ్యామిలీస్‌తో చూడొచ్చా అంటే యెస్ చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఏం లేదు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే 'పోతిగడ్డ' అని టైటిల్ తగ్గట్టు 'పోతిగడ్డ' అనే నియోజకవర్గంలో జరిగే కథ ఇది. రాజకీయాల్లో తన అపోజిషన్‌ని ఓడించి గెలవడానికి కూతురిని యూత్ ప్రెసిడెంట్‌కి చేయబోతే సరిగ్గా అప్పుడే కూతురు ప్రేమించినోడితో లేచిపోతుంది. అప్పుడే తన తండ్రి ఏం చేశాడు? లేచిపోయిన కూతురికి హీరోని కలిసాక ఏమైంది? చివరికి ఏం జరిగిందన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్. స్క్రిప్ట్ బావుంది. ఎప్పుడు చాలా సినిమాల్లో చూసే లేచిపోవడం అనే ఒక సింపుల్ అండ్ లిమిటెడ్ పాయింట్‌ని ఇక్కడ కంటిన్యూ చేసి 2 పొలిటికల్ మనుషుల మధ్య కనెక్ట్ చేయడం బావుంది. అలాగే కులాల కారణంగా చంపుకోవడం ఎన్నో సినిమాల్లో చూసిందే. కానీ ఇక్కడ సిట్యుయేషన్‌ని బస్ జర్నీతో లింక్ చేయడం బావుంది. ఎంత కావాలో అంతే అనేలా సినిమా చాలా క్రిస్పీగా, ఫాస్ట్‌గా అయిపోయే సీన్స్‌తో వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ విలన్స్ ఇద్దరు ఒకరినొకరు ఎంత ద్వేషించుకుంటున్నారో, ఎలా రాజకీయాల్లో గెలవడానికి పోటీ పడతారని అతి తక్కువ టైంలోనే స్టార్టింగ్‌లోనే ఎస్టాబ్లిష్ చేస్తారో టైం వేస్ట్ చేయకుండా మొదటి 10 నిమిషాల్లోనే. పర్ఫార్మెన్సెస్ బాగున్నాయి. హీరో, హీరోయిన్ అండ్ మిగతా వాళ్ళందరివి. విలన్ ఫస్ట్ పంపిన బాబాయ్ అంటూ పిలువబడే వ్యక్తి రోల్ నచ్చింది నాకు. ప్రొడక్షన్ వాల్యూస్, సినిమాటోగ్రఫీ అండ్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగున్నాయి. మైనస్ పాయింట్స్. చాలా సింపుల్‌గా తేల్చేసిన క్లైమాక్స్. నేనైతే ఇంకా ఎక్కువ డ్రామా ఎక్స్‌పెక్ట్ చేశా. కానీ షార్ట్‌గానే తేల్చేశారు మూవీని. షూటింగ్ కూడా ఈ విలన్ రోల్స్‌లో చేసిన వాళ్ళతో డిపెండెన్సీ లేకుండా ఇండివిడ్యువల్‌గా షూట్ చేసినట్టు తెలుస్తుంది. సాంగ్స్ కొంచెం లవ్ ఫీల్ కోసం పెట్టారని తెలిసింది. కానీ అది కొంచెం సాంగ్స్ లాంటివి మెయిన్ స్టోరీకి స్పీడ్ బ్రేకర్ లాగా కాస్త అనిపించింది. స్టార్టింగ్‌లో చెప్పిన లిబర్టీస్ మాత్రం తప్పు. సో ఫైనల్‌గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే డీసెంట్ లవ్ అండ్ పొలిటికల్ డ్రామా బట్ విత్ సినిమాటిక్ లిబర్టీస్. పెద్ద పెద్ద వైలెన్స్, ఫైట్‌లు ఇలాంటివేం లేకుండా కాస్త గ్రిప్పింగ్‌గానే ఉంది. రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 3/5. మీకెక్కడైనా వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.